హాయ్ ఫ్రెండ్స్, ఫైబర్ మార్కింగ్ మిషన్ యూజ్ చేసుకునేసి బల్క్లో ఏ విధంగా మనం ప్రింటింగ్ చేస్తాం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ 300 బౌల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్యారీస్, దీని మీద మనము ఫ్రంట్ సైడ్ ప్రింటింగ్ వేసాము, అదేవిధంగా బ్యాక్ సైడ్ ప్రింటింగ్ వేసాము. బ్యాక్ సైడ్ మీరు గమనించవచ్చు, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి నేమింగ్ సెరిమనీ వచ్చేసి మనం ఇచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ 6 లైన్స్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ప్రింటింగ్ వేరియట్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఇక్కడ బల్క్లో వేస్తున్నాం కాబట్టి మన ప్లేస్మెంట్ అయితే మనం సెట్ చేసుకోవాలి. ప్లేస్మెంట్ సెట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక వన్స్ మనం క్యారియర్ ఇక్కడ పెట్టిన తర్వాత ప్రింటింగ్ అయిపోతుంది తీసేసి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ నేను పెట్టేస్తున్నాను, మనం ప్రింటింగ్ ఇస్తున్నాను చూడండి. అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఇచ్చాను. ఈ విధంగా మనం బల్క్లో వేసేటప్పుడు ప్లేస్మెంట్ అయితే మనం సెట్ చేసుకోవాలి. ఈ స్టీల్ క్యారియర్స్కి మనం పెట్టిన పవర్ వచ్చేసి మనం 80 అండ్ స్పీడ్ వచ్చేసి 1500 పెట్టాము. ఈవెన్ ఇన్క్రీజ్ మనకు కొంచెం డెప్త్ తక్కువ కావాలనుకున్నా కూడా మీరు ఈ అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసుకోవచ్చు. చూసారే కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మీరు ఇన్ కేసు హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా మీ ప్రోడక్ట్ ఏదైనా ఉన్నా కూడా స్టీల్ ఆర్ కోటెడ్ స్టీల్లో ఉన్న మెటల్ ఆర్ ఎనీ కోటెడ్ మెటల్స్ ఉన్నప్పుడు కూడా మీరు మా దగ్గర తీసుకురావచ్చు. మీకు బల్క్ క్వాంటిటీలో ఉన్న సింగిల్ పీస్ ఉన్నా కూడా మీకు బెస్ట్ ప్రైస్లో అయితే మనం ప్రింటింగ్ చేసి ఇవ్వగలము. మీకు ఎటువంటి రిటర్న్ గిఫ్ట్స్ మీకు కావాలనుకున్నా కూడా మీకు కార్పొరేట్ గిఫ్టింగ్లో అయితే మన దగ్గర మనం ప్రొవైడ్ చేస్తాం. మీకు స్టీల్ ఐటమ్స్ లాంటివి కావాలంటే మీరు బయట పర్చేస్ చేసి ఇక్కడ తీసుకురావచ్చు. లేదంటే మమ్మల్ని పర్చేస్ చేసి ఇవ్వమన్నా కూడా మీకు మనము బెస్ట్ ప్రైస్లో ఇస్తాము. ఈ క్యారియర్ వచ్చేసి మనము 47 రూపీస్కి అయితే ఇచ్చాము. నెంబర్ 8 ఇది యాక్చువల్గా 47కి ఇచ్చాము. మనము ప్రింటింగ్కి అయితే మనము 7 రూపీస్ అయితే తీసుకున్నాము. ఓకే, ఓవరాల్గా వచ్చేసి మనకి అరౌండ్ 54 రూపీస్లో విత్ నేమ్ అయితే మనం ప్రింటింగ్ అయితే చేస్తున్నాము. మనకి ఇన్కేస్ 1-2 లైన్స్ ఉంటే మనం ఈవెన్ 3-4 రూపీస్ 2 రూపీస్ కూడా చేస్తాము. క్వాంటిటీని బేస్ చేసుకునే ప్రైస్ ఉంటుంది. ఇది ఇవాళ వీడియో.